హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మకు ఉత్తరం కథను విందామండి. అమ్మా, అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూల పాన్పు కాదు అని. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లోలాగా పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు ఓ పడుకున్నట్లు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీల్లేదు. నేను ప్రతి క్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ ఎవ్వరూ లేరమ్మా. కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా, హాయిగా ఉండలేక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తోందమ్మా. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలనిపిస్తోంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలనుందమ్మా. నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు లేనట్లు నీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలని ఎంతో అనిపిస్తోంది. కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది, నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా అమ్మా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తోంది. నేను చెప్తున్నా అమ్మా, కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ అమ్మా. విన్నారు కదండి, ఒక కూతురు తల్లికి ఎలా ఉత్తరం రాసిందో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.